చింటూ రోహిణి కొడుకు అని నిజం తెలుసుకున్న బాలు. ఆ తర్వాత ఏం చేయనున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చింటూ మరియు సుగుణమ్మని చూసి బాలు ఎందుకో డౌట్ పడతాడు. ముందుగా బాగానే మాట్లాడతాడు, కానీ వాళ్ళిద్దరితో మాట్లాడి వచ్చేసరికి ఎందుకో డౌట్ వస్తుంది బాలుకి. ఆ తర్వాత రోహిణి కూడా దారిలో కనబడడంతో ఎందుకైనా మంచిది రోహిణిని ఫాలో అయితే బాగుంటుందని రోహిణి వెనకాలే వెళ్తాడు బాలు. రోహిణి ఒక ఇంటికి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్గా ఆ తర్వాతే సుగుణమ్మ మరియు చింటూ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. రోహిణి వెనకాలే ఫాలో అవుతూ వచ్చిన బాలు కూడా పక్కనే వెయిట్ చేస్తూ ఉంటాడు. సుగుణమ్మ మరియు చింటూ ఇద్దరు రాగానే చింటూని దగ్గర తీసుకొని, నా బుజ్జి తండ్రి, నా బంగారు తండ్రి, ఎంత మంచి కొడుకువిరా నువ్వు, నా కొడుకువిరా, నా బంగారు తండ్రిరా అంటూ మాట్లాడేసరికి బాలు ఆ పక్క నుంచి మాటలు విని షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు. అప్పుడు బాలు, ఏంటి రోహిణి చింటూ ఇద్దరు అమ్మ కొడుకులా? ఇదే ఎలా సాధ్యం? అంటే ఇన్నాళ్ళు మనల్ని మోసం చేసిందా? అసలు ఏం జరుగుతుంది? నా బుర్ర నాకే పని చేయట్లేదు. ఇంకా మా లక్ష్మింగినోడైతే ఇంకా మామూలుగా ఉండదు వాడి పని. కొడుకు కొడుకు అని చెప్పేసి ఇంత ముద్దాడుతుందా? ఈ విషయం కనీసం ఒక్కసారి కూడా ఎవ్వరికీ చెప్పలేదు కదా. ఇంతలా దాచి మమ్మల్ని అందరినీ ఇంత మోసం చేస్తుందా అని అలా తనలో తనే ఏదో ఆలోచించుకుంటూ అసలు బాలుకి బుర్ర కూడా పనిచేయకుండా పోతుంది ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత. అప్పుడు సుగుణమ్మ అంటుంది, కొడుకు కొడుకు అని ముద్దాడుతావు బాగానే ఉంది, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి వీడిని. నేను రేపో మాపో పోయాననుకో వీడి పరిస్థితి ఏంటి నువ్వు ఆలోచించుకోవాలి. నీ కొడుకు గురించి నువ్వు కాకపోతే ఇంకెవరు ఆలోచించుకుంటారు అంటుంది. అప్పుడు రోహిణి, ఆపమ్మా మాటలు, అలాంటి మాటలు అంటావేంటి? నేను నిన్ను మా అబ్బాయిని ఇద్దరిని బాగానే చూసుకుంటాను. నీకు తెలుసు కదా నా సంగతి, నా పరిస్థితి అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంటమ్మా అంటుంది రోహిణి. అప్పుడు చింటూ కూడా, అమ్మమ్మ నువ్వు అలాంటి మాటలు అనకు, నువ్వంటే నాకు చాలా ఇష్టమని తెలుసు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు అలాంటి మాటలు అంటావు? అమ్మ కూడా చూడు బాధపడుతుంది, నువ్వు ఎప్పుడు ఇలాంటి మాటలు అనకు అమ్మమ్మ అంటాడు. అప్పుడు బాలు తల పట్టుకొని, ఇంత మోసం చేసిన ఈ మనిషికి అసలు ఏమని సమాధానం చెప్పాలి? ఈ రోహిణి ఇంత మోసం చేస్తుందా? నా మీనా ఏ తప్పు చేయకుండానే రోహిణి మీద పడిపోతూ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది, అలాంటిది ఇంతమందిని ఇంత మోసం చేస్తుందా? మా అమ్మవత అయితే పిచ్చివత అయిపోతుంది ఇది గనక తెలిసిందంటే అనుకుంటాడు. పాపం నా మనోజ్ని ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటాను, కానీ వీడికి ఇంత నమ్మక ద్రోహం చేస్తుందా? పెళ్ళైపోయింది, అలాగే ఒక కొడుకు ఉన్నాడని అబద్ధాలు ఆడుతుందా? అయ్యయ్యో అనుకుంటా. రేపొద్దున్న మేమంటూ బయట తలెత్తుకొని ఎలా తిరగాలి? అసలు ఇలాంటి పనులు ఎలా చేస్తారు ఈ మనుషులు? చిచ్చి ఎలాగా అంటూ ఆలోచిస్తూ పిచ్చివాడైపోతాడు బాలు. నాలో నేను అనుకోవడం కాదు, దీని పని చెప్పాలి అని డోర్ తోసుకొని లోపలికి వెళ్తాడు బాలు. అప్పుడు అక్కడ రోహిణి సుగుణమ్మ ఇద్దరు చూసి షాక్ అయిపోతారు. అయ్యో బాబోయ్ బాలు, అయిపోయింది, నా పని అయిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయిందని రోహిణి ఇంకా వణికిపోతూ ఉంటుంది. సుగుణమ్మ నోట్లోంచి ఒక్క ముక్క కూడా రాదు. బాలు లోపలికి వచ్చి, చిచ్చి ఏం మనిషి నువ్వు, పార్లరమ్మవి కాదు పిశాచమ్మవి, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? ఇంత కొడుకుని పెట్టుకొని రెండో పెళ్లి చేసుకొని మా వాడిని మోసం చేస్తావా? మా వాడిని మా కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిలబెడతావా? రేపొద్దున మేమందరం తలెత్తుకొని ఎలా బతకాలి? అసలు నీకు సిగ్గేమైనా ఉందా? నా మీనాని ఎన్నెన్నో మాటలు అంటావు, అది ఏమి చేయకపోయినా సరే దాన్ని అసలు రెస్పెక్ట్ ఇవ్వవు, దాంతో సరిగా మాట్లాడు, ఏమైనా అంటే ఎత్తి పొడుస్తావు, లేదంటే దెప్పి పొడుస్తావు. అసలు సిగ్గుసరం ఏమైనా ఉందా? అసలు ఇలాంటి బతుకులు ఎలా బతుకుతారో చిచ్చి అంటూ ఉంటాడు. అప్పుడు రోహిణి బాలు కాలు మీద పడిపోయి బ్రతిమాలుకుంటుంది. బాలు ప్లీజ్ బాలు, ఇంటికి వెళ్ళి ఇలాంటివి ఏమీ చెప్పకు, అసలు మనోజ్కి కానీ ఎవరికి ఏమీ చెప్పకు, అత్తయ్యకి చెప్పావంటే నన్ను బతకనివ్వదు, చంపేస్తుంది, ప్లీజ్ బాలు అని ఎంతో బ్రతిమాలుకుంటుంది. అప్పుడు బాలు, నీ అసలు రూపం బయట పెట్టకపోతే ఎలా కుదురుతుంది? అయినా నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, నువ్వు ఇలాంటి పని చేసావంటే నాకు తెలిసి నువ్వు మలేషియా లేదు ఏం లేదు, ఇది కూడా కనుక్కుంటాను, ఇది కూడా బయటికి లాగుతాను, నువ్వు ఇక్కడ దానివే, నువ్వు మలేషియా అంటూ అబద్ధం చెప్పావని నాకు అర్థమవుతుంది అంటాడు. ఏదో పెద్ద గొప్పింటి కోళ్ళు అని చెప్పేసి ఎంతో మాటలు అన్నావు నా మీనాని. నా మీనా ఏం లేకపోయినా చాలా నిజాయితీగా ఉంటుంది, తను ఎక్కడి నుంచి వచ్చిందో తన విలువల్ని ఏదీ మర్చిపోదు, తను చాలా చాలా మంచి వ్యక్తి, అలాంటి మంచి వ్యక్తిని ఎన్నో మాటలు అన్నావు, నిన్నెలా వదులుతాను నేను? మా అమ్మ కూడా నువ్వేదో గొప్పింటి కోడలు అని చాలా మంచి గుణవంతురాలు అని చెప్పేసి తెచ్చుకున్నానని సంబరపడిపోతుంది. అంత సీన్ లేదు. నా మీనాని ఆవిడ కూడా ఎన్నెన్నో మాటలంది, అది కూడా నిన్ను కంపేర్ చేస్తూ అయిపోయింది, అది కూడా పిచ్చివతి అయిపోతుంది ఈరోజు అంటాడు బాలు. నువ్వు ముందు నా కాలు దగ్గర జరుగు,
నేను నీ పని చెప్పాలి, ఎంత మోసం చేసావే, చిచ్చి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాలు. అక్కడి నుండి బయలుదేరిన బాలు ఏం చెప్తాడు, వాళ్ళ అమ్మని అలాగే మనోజ్ని ఎలా ఓదార్చగలుగుతాడు, అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.